హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజుటి వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, డబ్బుల కోసం అస్సలు దిగులు పడవద్దు మిత్రమా. విశ్వం నీకు కావాల్సినంత ధనాన్ని, సంపదను ఇస్తుంది. అసలు ఉద్యోగాన్ని వదిలి వెళ్ళిపోగలడా? తనకు అవసరానికి మించి అప్పు చేయగలడా? ఏదైనా చేయగలడు. ఎందుకంటే అతనికి మించి సంపాదిస్తాననే ఆత్మవిశ్వాసం ఒక మనిషికి ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయగలడు. ఇలాంటి నమ్మకాన్ని మీరు ఎప్పుడూ వదలకండి. మీకు ఏదైనా సాధ్యపడుతుంది. ఒక ఉద్యోగి నెలకి ఒక 80,000 నుండి ₹1,00,000 సంపాదించగలడు అనుకోండి. ఖచ్చితంగా. కానీ ఒక వ్యాపారి లక్షల్లో సంపాదిస్తాడు, కోట్లలో సంపాదిస్తాడు. ఎంత గొప్ప వాడైనా సరే ఆత్మవిశ్వాసం ఉంటే ఆ పని చేయగలడు. కొంతమంది ఉన్నట్లు ఉంటే ఉద్యోగం పోతే బాధపడుతూ కూర్చుంటారు. ఇంకో ఉద్యోగం కోసం వెతికి సమయాన్ని వృధా చేస్తారు. ఇక ఉద్యోగం లేకుంటే జీవితమే ముగిసిపోయినట్లు బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు డిఫరెంట్గా ఆలోచించండి. మీరే ఇతరులకు ఉద్యోగం కల్పిస్తే ఎలా ఉంటుంది? గొప్ప గొప్ప వాళ్ళందరూ డిఫరెంట్గా ఆలోచించే కదా పైకి వచ్చారు. అందరూ వెళ్ళే దారిలో కాకుండా భిన్నంగా ఆలోచించండి. దానికి సరిపడా వనరులు ఆ విశ్వాసం మీకు కల్పిస్తుంది. ఎప్పుడూ కూడా ఉసూరుమంటూ ఆలోచించకండి. గంభీరంగా ఉన్నంతగా ఆలోచించండి. అప్పుడు ఎన్నో అవకాశాలు మీ వైపు పరుగులు తీస్తాయి. థింక్ డిఫరెంట్, థింక్ రిచ్, యూ విల్ రీచ్ అండ్ గోల్. ముందుగా మీ జీవితాన్ని ఆధునికరంగా, సరళీకృతంగా, సౌకర్యవంతంగా మార్చడానికి ప్రయత్నించండి. అప్పుడు డబ్బు, సంపద దానికి అదే రావటం మొదలు పెడుతుంది. విశ్వం రప్పిస్తుంది. జీవితాన్ని అన్యాయంగా మార్చే శక్తి మీలోనే ఉంటుంది మిత్రమా. దాన్ని ముందు గుర్తించాలి. ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో అప్పుడు విశ్వం మీకు సహకరిస్తుంది. పనికిమాలిన విషయాలను పక్కన పెట్టి అప్పుడు మీకంటూ ఒక కొత్త జీవితం ఏర్పరచుకుంటారు. కొత్త జీవితం గురించి ఆలోచిస్తారు. మీ దగ్గర వాళ్ళు ఎలా ఉన్నారు అని. ఈ రోజుల్లో ఎవరైనా కదిలించి అడిగి చూడండి. జస్ట్ ఒక్క మాట అడిగితే చాలు. వారి నుండి అన్నీ నెగిటివ్ వర్డ్సే మీ చెవుల్లో పడవచ్చు. ఈ మధ్య ఇలా అయింది, ఆ మధ్య అలా అయింది, ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఈయన ఆరోగ్యం బాగాలేదు, వ్యాపారం అంతంత మాత్రమే, ఇలాంటివి తప్ప మంచిగా ఉన్నాం, బాగున్నాం ఇలా ఎవ్వరూ చెప్పలేరు. మీరు వింటూ ఉంటే మీరు అలాగే మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేదంతా మీ మనసులో నాటుకుంటుంది. ఎవరి జీవితం వారిదే. వారి నెగిటివ్ ఆలోచనలు వారిని అలా మార్చేస్తూ ఉంటాయి. సో మీరు అలా మారకండి. జాగ్రత్త పడిన మిత్రమా. ఎప్పుడైతే ఇతరుల ఆలోచనలు మీరు చర్చకు పోతారో అప్పుడు మీకు కూడా అలాగే మారే అవకాశం ఉంది. ఈ ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాలతో మీరు అవసరం లేదు. మీరు పాల్గొనాలనుకున్నవి వాటంతటా అవే జరిగిపోతూ ఉంటాయి. మీ జీవితం, డబ్బు, సంపద మాత్రమే ఉన్నత స్థితికి మీకు అవసరం. ఇప్పటికీ నుంచి మీ ఆలోచనలే మీ అభివృద్ధి అని గుర్తుపెట్టుకోండి. అందరూ హాయిగా తమ తమ పనులు చేసుకుంటూ ఉంటే రోజువారీ జీవితం అనేది బిజీ అయిపోతుంది. ఆ బిజీలో మీ సమస్యలు, అప్పులు చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుకుంటున్నారనుకోండి. ఇదే నా జీవితం అంటే ఎప్పుడైనా ఆలోచించారా? చీమ తనకంతట ఎన్నో బరువులు ఎత్తుతుంది. కానీ మనలో ఉన్న ఎన్నో రెట్ల శక్తిని గుర్తించలేకపోతున్నాం. ఎస్, మీలో ఎంతో శక్తి ఉంది. ఇది గుర్తించండి. తన ధన ఆడంబరం దాగి ఉంటుంది. నిధి కోసం ప్రయత్నించేవాడు కష్టపడి దాన్ని వెతికి తీసే ప్రయత్నం చేస్తాడు కదా. మనలో ఉన్న నిధిని తీయడానికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ దాని గురించి నిరంతరమైన ఆలోచనలు చేస్తే చాలు, మీ సొంతం అయిపోతుంది. ఇంత చిన్న లాజిక్ తెలియకపోతే డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతున్నారు కదా. ఎందుకంటే కష్టపడితే కానీ డబ్బు సంపాదించలేమనే వాక్యాన్ని బద్దలయ్యారనుకోండి, మనకు ఈ అవసరం లేదు. మనలో ఉన్న డబ్బు, సంపదకు సంబంధించినవి వెలికి తీసే చాలు, మీరు కోరుకున్నవి మీ ముందుంటాయి. ఎస్, నిజం. ఇది తెలుసుకోవడానికో ఎందరో తమ జీవితాన్ని ముగించేశారండి. ఈ రహస్యాన్ని తెలుసుకున్న మరుక్షణం మీరు ఈ విశ్వ విజేతగా ప్రపంచం మీ వైపు చూపిస్తుంది. అవును, ఈ రహస్యాన్ని మీతోనే ఉంచుకోండి. యూనివర్స్ తనను తాను పునర్నిర్మించుకోవటానికి మన వీడియోస్లో ఎన్నో చెప్పుకున్నాం కదా. ఈ వాక్యాన్ని 10 సార్లు చదవండి. విశ్వం తనను తాను పునర్వర్ధించుకుంటుంది అని. దానికి ఏం అవసరం? ఎప్పుడైనా ఆలోచించారా? ఇంట్లో ఒక పని మనిషి ఉన్నాడు అనుకోండి. అతనికంటూ ఏం ఆలోచనలు ఉండవు. ఎందుకంటే ఓనర్ ఏం చెప్తే అది చేస్తాడు. ఓనర్ ఆలోచనతోనే తన ఆలోచనగా సాగుతాయి. ఓనర్కి ఎప్పుడు ఏం చేయాలి, ఏం కావాలో తనకు అనుగుణంగా తనను మలుచుకుంటాడు. అలాగే విశ్వం మీ సేవకుడు. మీరు ఇప్పటి వరకు కూడా జీవిస్తున్న జీవితానికి అనుగుణంగా మీ జీవితాన్ని డిజైన్ చేయటం జరుగుతుంది. అది మీ ఆజ్ఞలో లోబడి యూనివర్స్ మీకు కావాల్సిందే అందివ్వడం జరుగుతుంది.
కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీ జీవితానికి డబ్బు సంపద అనే డిజైన్ మీరు ఇస్తేనే వాటిని ఎలా డిజైన్ చేయాలో విశ్వం మీకు పునర్నిర్మిస్తుంది. అవునండి. ఎస్, మీ యొక్క కోరిక మాత్రమే మీరు కోరుకుంటే దానికి అనుగుణంగా మీకు అన్ని సమకూరుస్తుంది ఈ విశ్వం. విశ్వం మీ సేవకుడు. మీరు కోరుకున్నది ఏదైనా దానికి ప్రతి క్షణం యూనివర్సులో చర్యగా మారిపోతుంది. విశ్వం మీకు తగ్గట్టు నిర్మిస్తూ ఉంటుంది మీ జీవితాన్ని. కాబట్టి విశ్వం దగ్గర గొప్ప జీవితాన్ని కోరుకోండి. అంతేకాని పనికిరాని ఆలోచనలతో మీ జీవితాన్ని ఒక మార్గదర్శకత్వం లేనటువంటి జీవితానికి ఎవరు మార్గదర్శకత్వం వహిస్తారు? మీలోని అంతరాత్మ లేదా ఆత్మ మాత్రమే మీకు దారి చూపింది మిత్రమా. అది మీరు గొప్ప సంస్కార సంపదతో కూడి ఉన్న జీవితం కావాలనుకున్నప్పుడు మీ యొక్క ఆలోచన తరంగాల స్థాయిని, ఫ్రీక్వెన్సీని మీ ఇన్నర్ మైండ్ చేరినప్పుడు మీ యొక్క ఆత్మ ఫస్ట్ అంతరాత్మ ఉన్నంత వైపు అడుగులు వేస్తుంది. అప్పుడు మీరు కోరుకున్నవి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కావలసిన ఏ వ్యక్తులకైనా అడగండి. ఇప్పటి వరకు ఎవరినో అడిగి ఎదురు చూసి సేవలు చేసి విసిగిపోయారు. ఇక నుండి మీరు అడగటం మొదలు పెట్టండి. దానికి అన్నీ కూడా తెలుసు. మీ జీవితానికి చక్కనిగా మార్గదర్శకం వహించాలని మీ ఇన్నర్ మైండ్ నిర్వహిస్తూ మిమ్మల్ని ఉన్నత వైపు నడిపిస్తూ జరుగుతూ ఉంటుంది. ఎవరితోనైనా సరే చర్చలు, పనికిరాని మాటలు నిలిపివేసి మీకై మీరు ఆలోచించడం, మాట్లాడటం, విశ్వంతో మాట్లాడటం మొదలుపెట్టండి. అప్పుడే మీరు అనుకున్నవన్నీ కూడా సాధించడం, అవసరమైనప్పుడు మీ యొక్క ప్రతిభ అనేది బయటకు వస్తుంది. మీ దగ్గర చిల్లర లేని పరిస్థితి ఏర్పడి ఉంటుంది కదా. మీకు ఒక వస్తువు కావాలి, అది లేదు. ఇప్పుడు ఎలా? ఆ వస్తువు చిన్నదే కానీ అవసరం చాలా పెద్దది. కాబట్టి ఇంకో ఉదాహరణ కూడా మనం తెలుసుకుందాం. అప్పటి వరకు ఎవ్వరూ లేని ఒక బస్సులో మనం ఎక్కేలోపు ఫుల్ అయిపోతూ ఉంటుంది. ఎందువల్ల? మనం బస్సు ఎక్కేలోప ఫుల్ అయిపోతూ ఉంటుంది కదా. అందులో మన ఒక్కరికి మాత్రమే సీట్ ఉండదు. ఏదో ఒక క్యూలో మన దగ్గరికి వచ్చినవే వస్తువులు అయిపోతూ ఇలా మీ జీవితంలో ఎన్నోసార్లు జరిగి ఉండొచ్చు. ఎందుకు మీకే ఇలా జరుగుతుంది ఎప్పుడైనా గమనించారా మిత్రమా? దీనికి కారణం ఏంటి అంటే మీది ఏది కూడా సంపూర్ణంగా కోరుకోవడం లేదు. మీరు ముందే వ్యూహిస్తున్నారు, రద్దీ ఎక్కువగా ఉంది, సీటు దొరుకుతుందో లేదో అని. ఇలా ప్రతి విషయంలో మీరు సందేహపడుతున్నంత వరకు మీ జీవితం అసంపూర్ణంగానే ఉంటుంది. కాబట్టి ఇక నుండైనా మీరు ఏదైనా సంపూర్ణంగా కోరుకోండి, పాజిటివ్గా కోరుకోండి, మీ హక్కుగా భావించండి. ఇక్కడ మీరు అన్నీ సంపూర్ణంగా సిద్ధం చేసి మీ యొక్క కోరికలు కోరుకున్నప్పుడే అవి మీకు ఇవ్వబడుతుంది విశ్వం. అడిగితే కానీ ఏమీ కూడా మీ దగ్గరికి రావు. మీరు సంపూర్ణంగా అడగండి, విశ్వం మీకు ఏ లోటు లేకుండా ఇస్తుంది. డబ్బు, సంపద, ఐశ్వర్యం, కారు, బంగ్లా అన్నీ కూడా మీ దగ్గరికి చేరుస్తుంది ఈ విశ్వం. మీరు చేయవలసిందల్లా నమ్మకంతో ఊహించుకోవడమే, మీరు జరుగుతుంది అని నమ్మడమే. సంపద ఇలా మీరు ఎన్నిసార్లు అయినా వదిలి దాన్ని ఆధ్యాత్మికులకు జోడించండి. దానివల్ల మీరు ఎంత సంపాదించినా ధర్మ మార్గంలో నడవగలుగుతారు. విచ్చలవిడితనంతో దారి తప్పడం జరుగుతుంది కదా. మనం సంపాదిస్తున్నంత మన కోసమే కాదు, మనతో పాటు సమాజం, పరిసరాలు వాటన్నిటినీ గమనిస్తూ అవసరాన్ని బట్టి వాటికి సంబంధించిన ధనాన్ని పెంచుకున్నప్పుడే మీకు అంతకు మించి రెట్టింపు రావడం జరుగుతుంది మిత్రమా. మీరు ఆర్థికపరమైన సేవ కానీ ఇతరుల ఎలాంటి సేవలైనా సరే సంస్థ ద్వారా కాకుండా మీ పరిసరాల్లో ఎందరో ఎన్నో అవసరాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. వారికి మీరు తోచిన సహాయం చేస్తూ ఉండండి. మీరు డబ్బు లేదా వస్తువులు, ఆహారం ఏది ఇచ్చినా అంతకు మించి మీకు విశ్వం తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే మొదలు పెట్టండి, ప్రయత్నించండి, ప్రాక్టీస్ చేయండి, ఆర్థిక పురోగతిని సాధించండి. మీరు ఆనందంలో తేలాడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించారా? ఈ ఆనందాన్ని అనుభవించేవారు ఎప్పుడు కూడా పేదరికం, డబ్బులేనితనం గురించి ఆలోచించరు. పేదరికంలో నీరసం, నిస్పృహత తప్ప ఏమీ ఉండదు. మీరు ఇక నుండి వీటిని ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఒకరోజు మీ అంతస్తుకి మీరే ఆశ్చర్యపోతారు. ధనవంతుడు కావడానికి ఇక్కడ మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ సంకల్పం ముందు దిగదుడిపే. ఐశ్వర్యంలోనే ఆనందం, ఉత్సాహం ఉంటుంది. డబ్బుకి సంపద తోడైతే ఆ జీవితమే వారు. మీరు ఎదుగుదల బంధనాల నుండి విముక్తి పొంది ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని ఏం చేయలేరు మిత్రమా. డబ్బు ఎక్కువగా ఉంటే అందరికన్నా మీ మీదే.
ఇది వాస్తవం. ఇలాంటి పిచ్చి పిచ్చి వాదనలు పక్కన పెట్టేసి మీ ఎదుగుదలపై దృష్టి పెట్టండి. మీకు ఏం కావాలో, ఏది కావాలో, మీ జీవితం ఏం అవసరమో, ఏం అవసరం లేదో దానిపై దృష్టి పెట్టి ముందుకు వెళ్ళండి. ఒక ఆలయానికి కూడా హుండీ అవసరం. అలాగే మీ జీవితానికి కూడా డబ్బు, సంపద చాలా చాలా అవసరం. కాబట్టి ఈ జన్మకే కాకుండా తరతరాలకు సరిపడా డబ్బు సంపాదించడం ఇక్కడ ఏదైనా సరే సాధ్యమే. ప్రయత్నించండి. అలాగే యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీకు వచ్చే లాభాన్ని, రాబోయే లాభాయానికి, మీ విజయానికి, డబ్బు సంపదకి అన్నీ ఇచ్చినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతా భావంతో ఉండి కృతజ్ఞతలు చెప్పండి. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.